నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్. ఎనీవే అండి, ఒకప్పుడు బేగంపేట్, నెక్స్ట్ శ్రీనగర్ కాలనీ, వన్ పాయింట్ ఆఫ్ టైంలో సికింద్రాబాద్, నెక్స్ట్ బంజారా హిల్స్, నెక్స్ట్ జూబ్లీ హిల్స్. ఏంటి ఇవన్నీ? ప్రెస్టీజియస్ అడ్రసెస్ ఆఫ్ హైదరాబాద్. జూబ్లీ హిల్స్లో ఉంటాం, ఒక ప్రెస్టేజ్, ఒక సోషల్ స్టేటస్. సో నెక్స్ట్ ప్రెస్టీజియస్ అడ్రస్ ఎక్కడ రాబోతుంది హైదరాబాద్కి అంటే బియాండ్ డౌట్ నియోపోలిస్ అండి. కోకాపేట్ నియోపోలిస్. వై? బికాస్ మీ అందరికీ తెలిసిందే, ఇది 530 acres ఆఫ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయింది, బట్ లాస్ట్ 10 years నుంచి చాలా యాక్టివిటీస్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. కమర్షియల్ యాక్టివిటీస్ అండ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్. అలాగే చాలా బిగ్ బిగ్ మాల్స్ ఈ ఈ నియోపోలిస్లో రాబోతున్నాయి. లాస్ట్ గవర్నమెంట్ ఆక్షన్స్ కండక్ట్ చేసింది నియోపోలిస్లో. మీకు తెలుసు, హయ్యెస్ట్ ప్రైస్ టోటల్ తెలంగాణ స్టేట్లోనే ల్యాండ్కి హయ్యెస్ట్ ప్రైస్ వచ్చిన ఏరియా ఏదన్నా ఉందంటే అదే నియోపోలిస్. 100 crores ప్లస్ ఏకర్ వెళ్ళటం జరిగింది. దట్స్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ అండి. సో ఇలాంటి ప్లేస్లో ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, చాలామంది అనుకునేది ఏంటంటే, నియోపోలిస్లో ఒక ఫ్లాట్ అక్వైర్ చేయాలి అంటే మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేయలేరు. హెచ్ఎన్ఐస్కి మాత్రమే ఈ ప్రాంతం, ఎన్ఆర్ఐస్కి మాత్రమే నియోపోలిస్ అని చాలామంది ఆలోచన. బట్ సి అండ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ నియోపోలిస్ ఆల్సో. అరౌండ్ 7 acres ఒక ప్రాజెక్ట్ ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్, వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్స్ అండ్ ఇండియాలో టాప్ ఆర్కిటెక్చర్స్ కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో. అలాగే టాప్ నాచ్ ఎమ్యూనిటీస్, గండిపేట్ లేక్ యొక్క వ్యూస్, ఓఆర్ఆర్ యొక్క వ్యూస్, ప్లస్ కిడ్స్ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్, టోటల్ ఒక లైఫ్ స్టైల్ని క్రియేట్ చేయబోతున్న ప్రాజెక్ట్. చాలా బ్రాండెడ్ బిల్డర్స్, చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ని హైదరాబాద్ మొత్తంలో ఎగ్జిక్యూట్ చేసిన బిల్డర్, చాలా క్రెడిబుల్ ఉన్న బిల్డర్ ప్రాజెక్ట్ ఇది. సో దీని ప్రైస్ వచ్చి, ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చి ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ అండి 9999 అంటే 4 9s 9999 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ. ఇది మేబీ మిడిల్ క్లాస్ కాదు, అబోవ్ మిడిల్ క్లాస్కి అయితే అందుబాటులో ఉంటుంది. సో ఒక 3-4 monthsలో దిస్ ప్రైస్ మే గో అప్ అండి, అరౌండ్ 11,000 12,000. ఇట్స్ అబౌట్ టు బిగిన్, వర్క్ హ్యాస్ స్టార్టెడ్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ ఆర్ స్పెషాలిటీస్, యూఎస్పీ తీసుకుంటే బ్రాండెడ్ బిల్డర్, లొకేషన్ అడ్వాంటేజ్ ఇస్ దేర్, ఓఆర్ఆర్ వ్యూస్, గండిపేట్ వ్యూస్, ఇట్లా. సో ఈ ప్రాజెక్ట్ హై రైజ్ 60 ఫ్లోర్స్కి వెళ్తూ ఉన్నారు. వీళ్ళు విజిటర్స్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 7-8 floors డెడికేటెడ్గా పార్కింగ్ కోసమే అలాట్ చేస్తూ ఉన్నారు. సో ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేషన్ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి వచ్చింది. దీంతోపాటు వెల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క సర్టిఫికేషన్ కూడా ఈ ప్రాజెక్ట్కి ఉంది. వెల్ ఎందుకు ఈ సర్టిఫికేషన్ ఇస్తుందంటే, అక్కడ లివింగ్ కండిషన్స్, హెల్తీ కండిషన్స్ ఉన్నాయా, హెల్త్ అండ్ వెల్నెస్కి కోపప్ అయ్యే ప్రాజెక్ట్ కాదా అనే దానికి వెల్ సర్టిఫికేషన్ ఇస్తుంది. అలాగే ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిలింగ్, అంటే సస్టైనబిలిటీ లివింగ్. సో ఇలాంటి యునిక్ ఫీచర్స్ ఉన్న ఈ ప్రాజెక్ట్లో అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ ఆప్షన్స్ని బట్టి. వన్ టైం పేమెంట్కి వెళ్తే మేబీ బెటర్ ప్రైస్లో వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5 yearsలో ఈ 10,000 ఏ ప్రైస్లో ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ పాన్ ఇండియా ప్లేయర్స్, కొంతమంది బ్రిగేడ్ కావచ్చు, ఇలాంటి ప్లేయర్స్ ఆల్రెడీ 13,000 14,000 ఫర్ ఎస్ఎఫ్టీ ఆ ప్రాంతంలో సెల్ చేస్తూ ఉన్నారు. 13,000 14,000 అండ్ ఆల్సో 15,000. ఇవి కూడా నాట్ స్మాల్ ప్లాట్స్, 10,000 ప్లస్ ఎస్ఎఫ్టీ ఉన్న ప్లాట్స్. సో జస్ట్ ఇమాజిన్ ప్రైస్ ఎలా ఉంది అక్కడ అనేది. సో ఆఫ్టర్ 5 years ఈ 10,000 15,000 to 20,000 అయ్యే అవకాశం ఉందా లేదా అనేది యూ క్యాన్ ఇమాజిన్ అండి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ షాడో ఏరియాస్లో, ముఖ్యంగా కొండాపూర్ లాంటి ఏరియాస్లో, మాదాపూర్ లాంటి ఏరియాస్లో 5,000 4,000 6,000కి ఎస్ఎఫ్టీ
చాలా కాలం పాటు అవైలబుల్ ఉంది. బట్ నౌ అది 15,000 అబోవ్ 15,000 కూడా రీచ్ అయింది. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నియోపోలిస్ అంటే. ప్లస్ ఆ ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే నియోపోలిస్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. ఏ న్యూ సిటీ ఇన్ మేకింగ్ అని చెప్పొచ్చు. ప్రెస్టీజియస్ అడ్రస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పొచ్చు. టోటల్ హైదరాబాద్కి ల్యాండ్ మార్క్ కాబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఓఆర్ఆర్కి 1-2 మినిట్స్ డ్రైవ్, 1-2 మినిట్స్లోనే మనం ఓఆర్ఆర్ పైన ఉండొచ్చు. సో నియోపోలిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ల్యాండ్ మార్క్. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి అందుబాటులో ఉందని తెలియజేయటమే నా ఉద్దేశం. అలాగే ఇంకొక వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ అండి. ఇక్కడ 2 BHK ఫ్లాట్స్ ఉండవు అని చాలామంది అనుకుంటారు. బట్ నియోపోలిస్లో కూడా ఓన్లీ వన్ ప్రాజెక్ట్ ఇస్ దేర్ అండి. 2 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, అబవ్ మిడిల్ క్లాస్ కూడా నియోపోలిస్లో డెఫినెట్గా ఒక ఫ్లాట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి. సో ఇలాంటి యునిక్ ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ. నేను రవి ప్రకాష్. నా మొబైల్ నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.